తిరుపతి నగరంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని రాయలసీమ రంగస్థలి కళాకారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ భరతనాట్యం కళాకారిణి కడియాల వాణిచంద్రను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా సత్కరించి స్మారక చిహ్నాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, రంగస్థలి ప్రతినిధులు డాక్టర్ విద్వాన్ కస్బా పద్మనాభం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, పురోహితులు సురేష్ స్వామి, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కన్నప్పగారి కేశవులు, కడియాల భారతి, ఇతర కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఈ సందర్భంగా తిరుపతిలో శ్రీ లలితాంబిక నృత్యాలయం నిర్వాహకురాలు ఎంఏ భరతనాట్యం, అలాగే జాతీయ అవార్డు గ్రహీత శ్రీమతి కడియాల వాణిచంద్ర గారికి ఈరోజు నృత్య దినోత్సవం సందర్భంగా మా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించి మెమోంటోను అందజేశాము. ఈ పిల్లల్ని తీసుకుని పోయి చక్కగా నృత్యాలు చేపిస్తుంటే ఎంతో కడు రమణీయంగా ఉంటుంది. ఈ పిల్లలకి మంచి నృత్యాలను నేర్పిస్తున్న వాణిచంద్ర గారిని ఈరోజు మేము సత్కరించి ఆమెకు నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ పిల్లలు కూడా ఎంతో మంచిగా నృత్యాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ టెంపుల్ నృత్యం, ఈ శాస్త్రీయ నృత్యం అంటే దాంట్లో నుంచే వచ్చినటువంటి భరతనాట్యము, కూచిపూడి చాలా విభిన్నమైనటువంటి తరగతులతో కూడినటువంటి శాస్త్రీయ నృత్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నిటికి కూడా ఆరాధ్యుడు శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు ఈ చిన్నారులందరి యొక్క సక్రమంగా వాళ్ళ చదువుతో పాటు నాట్యానికి కూడా ఒక విలువ ఉంది. ఈరోజు బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలంతా. దానికి మనోవికాసానికి తోడ్పడుతుంది ఈ నాట్యం. ఇచ్చేసిన చిన్నారులందరికీ, వారి తల్లిదండ్రులకి, అందరికీ కూడా మా రంగస్థలి తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నాం.